ప్రేమ చేత దేవుడు బలపరుస్తాడు. కొన్నిసార్లు మనం కృంగిపోతాం, కొన్నిసార్లు మనం బలహీనైపోతాం. మనుషులు మన దగ్గర బలం ఉంటే, లేకపోతే మనుషులు మన దగ్గర ఏదన్నా వాళ్ళకి సహాయం అందుతుంది, ఉపయోగపడతాడు, మన అక్కర్లు తీరుస్తాడు అనుకుంటే ఎంతో ప్రేమగా మాట్లాడతారు. ఇది మనిషి యొక్క నైజం. కానీ దేవుని యొక్క నైజం అట్లా కాదు. ఆ రోజున అబ్రహాము గారు శారా తల్లికి భయపడిపోయి అసలు చేయవలసిన ఆ కర్తవ్యాన్ని ఆయన మర్చిపోయి ఆమె దెబ్బకి భయపడిపోయి కలవరపడిపోయి ఇక పంపించేశాడే. సరే, ఆ తల్లి వెళ్ళిపోయినప్పుడు ఆగరికి రక్త సంబంధం లేరంటారా? ఉన్నారు. ఆగరికి బంధువులు లేరంటారా? ఉన్నారు. ఆగరికి ఎంతోమంది ఉన్నప్పుడు కూడా ఎవరు ముందుకు రాలే. సరే, ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొడుకుని తీసుకుని అడవులోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే దేవుడు పరలోకాల నుంచి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆగరు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు అంటే, పరిస్థితి మీకు తెలుసు కదయ్యా, ఈడు వల్ల ఆ ఇంట్లోంచి నేను బయటకు వచ్చాను. చూడండి, నా బ్రతికెట్లా అయిపోయింది. నీ మాట వినే కదా అక్కడ ఉన్నాను. ఇప్పుడు నాకు వచ్చింది ఏంటయ్యా? నాకు జరిగింది ఏంటయ్యా? అవమానమే కదా. నేను తలెత్తుకోగలుగుతానా? నేను బ్రతకగలుగుతానా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, దగ్గరకు చేర్చుకుని, ముందు నువ్వు అక్కడ ఆ నీళ్ళు తాగెళ్ళి, ఆ నీళ్ళు తాగి కొంచెం నీ కొడుకు నీళ్ళు పట్టించు, తర్వాత మాట్లాడతాను అంటే, అప్పుడు ఆ తల్లి పరుగుని వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని కొడుకు పట్టించి, కొడుకు తాగిన తర్వాత, ఆమె తాగిన తర్వాత అప్పుడు దేవుడు ఇలా అంటారు, ఇదిగో నేనున్నాను కదా నీకు. అబ్రహం వదిలేస్తే, ఆ శారా వదిలేస్తే, నీ అయిన వారిని వదిలేస్తే నేను వదిలిపెడతానా? నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కొడుకుని 10 మందిలో రాజులు కలిగిన వ్యక్తిగా మారుస్తాను.